శ్రీరామ. ఎవరు నాయనా నువ్వు? కన్నీరు పెడుతున్నావే? ఇంకా నాకు ప్రపంచంలో మిగిలిందదే స్వామి. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. కళ్ళల్లో పెట్టు కాపాడిన తల్లి కూడా నిన్ననే దూరమైపోయింది. అయ్యో, చిన్నతనంలోనే ఇన్ని కష్టాలు రావడం కఠిన పరీక్ష. నీ పేరేమిటి నాయనా? గోపన్న. చూడు గోపన్న, ఈ జీవితాలు నీటి బుడగల వంటి. ఏదో ఒకనాడు అవి విచ్చిపోవలసింది. పోయిన వారి కోసం విచారపడటం వ్యర్థం నాయన. తమరు? నేనొక ఫకీరు, కబీర్ అంటారు. రామనామ జపమే నా జీవనం. ఏం నాయన, మహమ్మదీయ మతం, రామనామ జపం సంబంధం ఏమిటని ఆశ్చర్యపోతున్నావా? సర్వనదులు సాగరంలో సంగమించేవి కదా. సమస్త మతాలు, సాధనలు సర్వాంతర్యామి అయిన ఆ దైవ సన్నిధానానికి సోపానాది నాయన. రాముడన్నా, రహీమన్నా, అల్లా అన్నా అన్ని ఒక్కటి. మహాత్మా, నాకు ధర్మోపాయం చూపించండి. అంతా రామాజ్ఞ. చూడు నాయన, నిన్నల్లారు ముద్దుగా పెంచిన నీ తల్లికి సద్గతులు కలిగించు. ఆమె కడుపును పుట్టినందుకు నీ ధర్మం లేదు. నువ్వింటికి తిరిగి వెళ్ళి నీ తల్లికి చేయవలసిన కర్మలన్నీ పూర్తి చేసి మామూలు మానవ జీవితాన్ని సాగించు. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించు. తరుణోపాయం దానంతా అదే లభించు. స్వామి, ఆ శ్రీరామచంద్రుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు. వెళ్ళిరా నాయన. శాస్త్రి గారు, అక్కగారి ఆత్మశాంతి కోసం అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిపించండి. ఇస్తాం ప్రభు. ఇంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు శాస్త్రి గారు. కానీ ఒక్క మాట మాత్రం సత్యం. మీరు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోలేం శాస్త్రి గారు. పొరుగున ఉన్నందుకు, సాటివారైనందుకు మా అక్కగారు ఉన్నంత వరకు కంటికి రెప్పవలే కాపాడారు. అది నా బాధ్యత కాదా ప్రభు? ఆ బాధ్యత అంతటితో తీరిపోలేదనే మనం చేస్తున్నాను. అబ్బాయి ఒక ఇంటి వాడై తిరిగి వచ్చే వరకు ఇక్కడి విషయాలని చూస్తూ ఉండండి. మీ వదిన గారికి ఇంతలోనే ఇలా ముంచుకొస్తుందని ఎన్నడూ అనుకోలేదు శ్యామలాంబ గారు. మేం మాత్రం అనుకున్నామా మహారాణి? ఏదో మామూలు సభ్యునేమో, మందు మాకు తింటే కోలుకుంటుంది అనుకున్నాం. తీరా బయలుదేరి వెళ్ళేసరికి కళ్ళ చూపులకైనా నోచుకోలేకపోయినా. ఆమె రుణం అంతటితో తీరిపోయింది. పిల్లవాడు అక్కడే ఉన్నాడా? ఆ పరిస్థితుల్లో ఆ అబ్బాయిని అక్కడ వదిలి ఉండటం భావ్యంగా తోచలేదు. అంతే, ఇక నుంచి అబ్బాయి మాతో పాటే ఉంటాడు ప్రభు. అవును, మీకన్నా అతనికి మాత్రం ఎవరున్నారు మాదన్న గారు? తల్లి తరువాత మీరేగా కావలసిన వాళ్ళు. గోపన్న, మీ మిరమామల్లా నీవు కూడా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలి నాయన. ఇష్టం ప్రభు. ఈ బావ ఇంటివాడేనా కావాలా? ఓ బుద్ధిగా చదువుకుంటాడు, రోజు దేవుని పూజ చేసుకుంటాడు, ఎంతో మంచివాడు. మా బావ మంచివాడు, భలే మంచివాడు, భలే మంచివాడు. మా బావ మంచివాడు, బహుకులాసైన వాడు, ఎంతో చెలాసైన వాడు, బహు
మర్చిపోయావమ్మా రేపు బక్రీద్ పండుగ కదూ నిన్ను వదిన గారిని దేవుడికి తీసుకురమని మా ఉత్తరం. పిల్లల వేడుకలకు నేనెందుకు? అదేమిటి పప్పు లేని పెళ్ళే? పెళ్ళే. రేపు అన్నయ్య వదిన అల్లుడు కమల పెళ్లి చూపులకు వస్తున్నారు. తాంబూలాలు కూడా పుచ్చుకోవాలని రాశారు. ఇదిగో ఉత్తరం. ఇంకేం శుభం. అందుక కమల చాలా ఖుషిగా ఉంది. కమలమ్మ పెళ్లి బక్రీద్ పండుగ ముబారక్. ఏమో